రైట్ ఇక ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక వివరాల్లోనికి వెళ్దాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉగాది సందర్భంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈరోజు ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక చైతన్యంతో ఎక్కడికైనా పోగలుగుతామని ధైర్యాన్ని ఇవ్వగలిగాం. దానికి కూడా ముందుకు పోయాం. నేను అందరికీ ఇమాములకి మౌజములకి గౌరవ వేతనాలు ఇచ్చాం. ఈ విధంగా ఒకటి కాకుండా సమాజంలో పూజారులకి 15,000 గౌరవ వేతనం పెంచాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. నేను ఒకటే, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈ శుభ సందర్భంలో అన్ని కుటుంబాలు బాగుండాలి. సంపద అనేది కొంతమందికే పరిమితం కాకూడదు. ఆ సంపద అందరికి అందుబాటులో వచ్చి అందరి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. అందరూ ఆనందంగా ఉండాలి. అందుకే కొత్తగా ఒక ప్రోగ్రాం మీరు చూస్తే MBK 1020 P4 మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 అంటే సమాజం వల్ల పైకొచ్చిన 10%, సమాజంలో అట్టడుగు నుండే 20%కి చేయూతనివ్వాలి. ఇది మన బాధ్యత. సంపద మన దగ్గరనే పెట్టుకొని కనీసం తిండి లేని పరిస్థితి చివరి వ్యక్తులకు రావడం కరెక్ట్ కాదు. నేను కూడా ఒక పాలసీ మేకర్గా చూశారు. దగ్గర 5 డికేడ్స్ అంటే 48 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. కరెంటు లేని రోజులు చూశాను, రోడ్లు లేని రోజులు చూశాను, సెల్ ఫోన్ అందుబాటులో లేని రోజు చూశాను. ఈరోజు అన్నీ వచ్చాయి, సంపద వచ్చింది. కానీ నేను పనిచేసేది ఏ 10 మందో 20 మంది కోటీశ్వరుల కోసం కాదు. 5 కోట్ల తెలుగు ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. అందరి జీవన ప్రమాణాలు పెరగాలని పనిచేస్తున్నాం. అందుకే అందరూ కూడా అప్పీల్ ఇస్తున్నా. మీ బాధ్యత. భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు. ప్రభుత్వం చేసిన పనులు మీరు ఉపయోగించుకున్నారు. అందులో అదృష్టం కలిసి వచ్చింది. ఈరోజు మనందరి బాధ్యత ఈ సమాజంలో అట్టడుగు నుండే ప్రతి ఒక్కరికి చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు చాలామంది ఇప్పుడే మాట్లాడినప్పుడు చెప్పారు, సమగ్ర అభివృద్ధి కోసం విశాఖ, అమరావతి, తిరుపతి రీజన్స్ పెట్టి అన్ని నియోజకవర్గాలు, అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ ఉగాది రోజున ఈ విషయం కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన నేషనల్ హైవేస్ కానీ, ఎకనామిక్ కారిడార్స్ కానీ, లాజిస్టిక్స్ పార్కులు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హార్బర్లు ఇవన్నీ కూడా చేసి సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. మీకు ఒకటే విషయం చెప్తున్నా. నిన్నే నేను దగ్గరగా నేను ముఖ్యమంత్రి మళ్ళా ప్రమాణ స్వీకారం చేసిన 21 నెలల్లో 1943 కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితుల కోసం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. 1924లో ఒక పైసా ఇవ్వకపోతే ఈరోజు పోలవరం ప్రాజెక్టు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి, మిగిలిన నదుల్లో నీళ్లు లేవు. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఆశ వదిలిపెట్టిన పరిస్థితిలో ఆ ఆశకు ఒక రెక్కల తొడిగిన వ్యక్తి నందమూరి తారక రామారావు మొట్టమొదటిసారిగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ శ్రీకారం చుట్టారు. ఈరోజు నా ఆలోచన నదుల అనుసంధానం జరగాలి. ప్రతి ఒక్కరికి నీటి భద్రత ఇవ్వాలి. అందుకే చెప్తున్న గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దానివల్ల మీరు చూసినప్పుడు నేరుగా కృష్ణా నదికి గ్రావిటీతో నీళ్లు వస్తాయి. ఇక్కడి నుంచి విశాఖపట్నానికి పోలవరం నుంచి నీళ్లు గ్రావిటీ తేలుతాయి. ఇంకొద్దిగా నదులను సంధానం చేసుకుంటే నీటి ఎద్దడి ఉండదు.
దీనికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చారు. మనస్ఫూర్తిగా ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు అభినందిస్తున్నా. ఎప్పటికప్పుడు నిధులు సమకూరుస్తున్నారు. ఫేజ్ 2కి ఫేజ్ 1కి ఇంకా ఒక 5,000 కోట్లు కావాలి. 1,500 కోట్లు వర్క్స్ కావాలి. ఒక 3,500 కోట్లు దగ్గర అక్కడ రీహాబిలిటేషన్ కావాలి. ఈ 2 అయిన తర్వాత రోడ్డు కూడా వేసుకోవాలి. ఈ డబ్బులు ఖర్చు పెట్టి గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.